శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి మాట కూడా ఎవరో ఒక చెవిలో ఎప్పుడో ఒకప్పుడు పడే ఉంటుంది, మీ నోటి నుంచి వచ్చే ఉంటుంది. ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఎప్పుడు నోటి నుంచి ఈ మాటలు బయటకు వస్తున్నాయి, ఎప్పుడు మన చెవిలో పడుతున్నాయి. కొన్ని గుప్త రహస్యాలు ఎదుటి వాళ్ళ చెవిలో పడనివ్వకూడదు. ఎందుకంటే వాటి వల్లే ఇంట్లో వారి మధ్యలో అశాంతికి కారణం అవుతాయి. మనమే స్వయంగా దానికి కారణం అవుతాము. మనం నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. ఎందుకంటే తెలిసి తెలియక మూర్ఖత్వంతో మనకు సంబంధించిన విషయాలను ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ఆ మాటలు తెలిసి తెలియక ఎదుటి వాళ్ళు ఎదురుగా మాట్లాడుకున్నట్లయితే అవే మనకు దుఃఖానికి కారణం అవుతాయి, మన మధ్య గొడవలకు కారణమవుతాయి. తర్వాత మనం పశ్చాత్తాపడతాము. నేను ఈ మాటలను ఎవరికి చెప్పి ఉండకూడదని నేను తెలిసి తెలియక మాటలను అందరికీ చెప్పాను. అందువలనే ఈరోజు మనం చెప్పుకునే బుద్ధుని కథ. ఈ కథ విన్న తర్వాత మీకు 7 విషయాలు తెలుస్తాయి. అవి ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడనివి. ఈ 7 మాటలు మీరు ఎవరికీ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదనే విషయాన్ని కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఒక నగరంలో రింకు అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. యువకుడు చాలా పేదవాడు. తన దగ్గర ఎటువంటి ధనమూ లేదు. 2 పూటలా కడుపు నిండా తినడానికి భోజనం కూడా తాను సంపాదించుకోలేకపోయేవాడు. ఏదో ఒక పని కోసమో పగలు రాత్రి వెతికినా కూడా తనకి ఏ పని దొరికేది కాదు. ఒకరోజు తన భార్యతో తన సమస్య అంతా చెప్పుకున్నాడు. తన భార్యతో అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళి పని అడిగినా ప్రతివారు నాకు పని లేదని చెప్పి పని ఇవ్వటం లేదు. మాకు ఇక్కడ పని వాళ్ళ అవసరమే లేదని చెప్తున్నారు. నేను పని కోసం వెతికి అలసిపోయాను. నాకు అర్థం కావటం లేదు. మీ కడుపు ఎలా నింపాలని, నా పిల్లలు పాలన పోషణ ఎలా చూసుకోవాలని ఈ చింత పగలు రాత్రి కూడా నన్ను తినేస్తుంది. అది విని తన భార్య ఆలోచించి చెప్పింది, నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకసారి పని అడగటం కోసం వెళ్తున్నావు. వారి నీకు పని ఇవ్వకపోతే మళ్ళీ నువ్వు వారి దగ్గరికి వెళ్ళటం లేదు. నువ్వు వారి నుండి పని పొందాలనుకుంటే నీ బాధను వారికి చూపించాలి, నీ పేదరికాన్ని వారికి చూపించాలి. అప్పుడే వారిని అవసరాన్ని గుర్తించి అర్థం చేసుకొని నిన్ను పనిలో పెట్టుకుంటారు. అందువలనే సిగ్గుపడకుండా బాధను చెప్పండి, పేదరికాన్ని చెప్పండి. ఈ ఉపాయంతో మీరు ఖచ్చితంగా పనిని సంపాదించుకోవచ్చు. ఈ మాటలు రింకు బుర్రలో నాటుకుపోయి తర్వాత రోజు తాను పని అడగటానికి ఆ సేటు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడైతే ముందు రోజు అడగటం కోసం వెళ్ళాడో ఈసారి మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. చేతులు జోడించి ఆ సేటును ప్రాధేయపడుతున్నాడు. నేను చాలా పేదవాడిని, నాకు పని అవసరం చాలా ఉంది. మీరు ఏమి ఇస్తే దానితోనే నేను సంతృప్తి చెందుతాను. దయ ఉంచి నన్ను పనిలో పెట్టుకోండి అని అడిగాడు. ఆ మాటలు విని ఆ సేటు తనని పనిలో పెట్టుకున్నాడు. రోజు తాను పనిలోనికి వెళ్ళటం ప్రారంభించాడు. తాను పని దొరికిందని లోపల చాలా సంతోషపడిపోతాడు. కానీ తనకి ఇతరుల కన్నా తక్కువ డబ్బులు వస్తున్నాయి. అదే పని వేరే వారు చేస్తుంటే వారికి అధికంగా డబ్బులు వస్తున్నాయి. దాని గురించి మాత్రము తాను సేటుతో చెప్పాడు. సేటు అంటున్నాడు, నీకు పని అవసరం అన్నావు, నీకు పని ఇచ్చాను, నాకు ధన్యవాదాలు తెలపకుండా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావా అనగానే అది విని రింకు వెంటనే ఏం మాట్లాడాలో తెలియక వెంటనే తాను నోరు మూసుకున్నాడు. సేటు రింకు ఇష్టంతోనే పని ఇచ్చాడు. అందువలనే సేటు ఎంత ఇవ్వాలనుకున్నాడో అంత కూలీ మాత్రమే ఇస్తున్నాడు. కానీ మెల్లిమెల్లిగా రింకు తన స్నేహితులతోనూ తెలిసిన వారితోనూ చెప్పటం ప్రారంభించాడు. సేటు ఎలాంటి వాడని, ఎంత కూలీ ఇస్తున్నాడని. సమయం గడుస్తూ ఉంది. రింకు పూర్తి ధ్యాస పెట్టి తన పనిని చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. సేటు రింకుతో ఎదుటి వాళ్ళకన్నా ఎక్కువ పని చేయించుకుంటున్నాడు, అందరికన్నా తక్కువ కూలీని ఇస్తున్నాడు. ఈ విషయం రింకు మనసుని చాలా బాధ పెడుతుంది. అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాను, కానీ నాకు అందరికన్నా తక్కువ ధనాన్ని ఇస్తున్నారు. దానివల్ల మెల్లిమెల్లిగా తన మనసు పని మీద నుండి ధ్యాస తగ్గిపోతూ వచ్చింది. తన మనసుకి పని చేయాలి అనిపించటం లేదు. ఎవరికైనా సరే గౌరవం లభించని చోట పనిచేయటానికి మనసు అంగీకరించదు కదా. అందువలనే రింకు ఆ పనిని మానేశాడు. తన ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాడు. తన దగ్గర ఇల్లు నడవటానికి డబ్బులు లేవు. దానితో తన స్నేహితులు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం ప్రారంభించాడు. కానీ వారి ఫ్రెండ్స్ రింకు ఎదురుగా
దయ చూపిస్తున్నట్లుగా మాట్లాడేవారు. వెనకాల తనని ఎగతాళి చేస్తూ ఉండేవారు. వారు అనేవారు, వీడికి మనం ఇప్పుడు డబ్బులు ఇస్తే మన డబ్బులు వెనక్కి వస్తాయా? తనకి ఏమీ పని లేదు. డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చిస్తాడు? ఈ విధంగా రింకు పరిస్థితి రోజురోజుకి పాడైపోతూ వస్తుంది. తాను పగలు రాత్రి కూడా టెన్షన్తోనే ఉంటున్నాడు. అతను ఫ్రెండ్స్ చుట్టాలు తనపై దయ చూపిస్తున్నారు, కానీ తనకి ఎవరు ఏ విధమైన సహాయం చేయటం లేదు. నీతులు చెప్తున్నారు అంతే. నీతులు చెప్పేవారు చాలామంది ఉంటారు, కానీ మద్దతునిచ్చేవారు, వేలు పట్టుకొని చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించేవారు ఎంతమంది ఉంటారు? ఒకరోజు తనకు తెలిసింది, పక్క గ్రామంలోనికి ఒక సాధువు వచ్చారని. తాను చాలా జ్ఞానవంతుడు అని. రింకు ఎంత టెన్షన్లో ఉన్నాడు అంటే తనకి ఏ దారి కనిపించటం లేదు. అందువలన తను తెలిసి తెలియక చాలామంది సాధువులను కలవటానికి వెళ్తున్నాడు. వెళ్ళగానే డైరెక్ట్గా వారి పాదాలపై పడి ఏడవటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏడుస్తూ తన పరిస్థితిని మొత్తం వివరిస్తున్నాడు. తాను చెప్తున్నాడు ఏ విధంగా సేటు తన వల్ల లాభాన్ని పొందాడని, తన బంధువులు స్నేహితులు తనతో ఎలా వ్యవహరిస్తున్నారని. రింకు చెప్పింది విని ఆ సాధువు అంటున్నారు, ఈ సమస్యలన్నీ కూడా నీ బుద్ధిహీనత, నీ మూర్ఖత్వం కారణంగానే ఉత్పన్నం అయ్యాయి. నీ లోపల వివేకం ఉంటే ఇందులో ఏ సమస్య కూడా నీ మనసును దుఃఖింపచేసేది కాదు. కానీ నువ్వు నీ అవివేకం కారణంగా, మూర్ఖత్వం కారణంగా నువ్వు వెళ్ళేదారిలో అడ్డుగోడలను కట్టుకుంటున్నావు. ఈరోజు నీకు 7 మాటలు చెప్తాను. ఈ మాటలను మర్చిపోయి కూడా ఎవ్వరికీ చెప్పకు. ఈ మాటలను అనుసరిస్తే బయట నుండి వచ్చే దుఃఖాలను దూరం చేసుకోవచ్చు. మొట్టమొదటి మాట ఎవరికీ చెప్పకూడనిది. అదే మీ నిస్సహాయతను చూసి ఎదుటివారి దయను పొందాలి. సహాయం తీసుకునే తప్పుని ఎప్పుడూ కూడా చెయ్యకండి. ఈరోజు మీ నిస్సహాయతను చూసి మీకు సహాయాన్ని చేయవచ్చు, కానీ రేపు మీ నుండి లాభాన్ని పొందటానికి మాత్రం మానెయ్యరు. మీ నుండి లాభాన్ని పొందలేకపోయినా ఎదుటివారి ఎదురుగా మిమ్మల్ని ఎగతాళి చేయటానికి అస్సలు ఆలోచించరు. అందువలనే మీ నిస్సహాయతను ఎవరికీ కూడా చూపించకండి. మీ ఇంట్లో ఏది ఉంటే అదే తినండి, నిద్రించండి. ఎదుటివారికి దాని గురించి ఎవరికీ కూడా చెప్పకండి. మీరే ఆలోచించండి, మీ నిస్సహాయతను చెప్పటం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఎదుటివారి నుండి సానుభూతిని పొందాలని అనుకుంటే, లేదా ఆర్థిక సహాయం పొందాలని అనుకుంటారు, కానీ ఎదుటి వ్యక్తుల నుండి లాభం లేకుండా మాత్రం ఏది ఎవరూ చెయ్యరు. మీ నుండి లాభం లేకపోతే మిమ్మల్ని మూర్ఖులుగానే అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎదుటివారి ఎదురుగా మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. మీ నిస్సహాయతను గురించి ఎవరికీ కూడా ఎప్పుడూ చెప్పకండి. రెండో విషయం, మనం చేసిన తప్పులు ఎవరికైనా చెప్తే ఏం జరుగుతుంది? కొంచెం ఆలోచించండి. ఆ తప్పులు సరిచేసుకోలేము. వాటిని చెప్పుకోవటం వల్ల ఏం లాభం? మీరు ఎదుటి వాళ్ళకి తెలియని విషయాలను వారికి ఎదుట వ్యక్తులు ఎదురుగా తీసుకొని వస్తున్నారు. స్వయంగా మీ తప్పులు ఎదుటివారి ఎదురుగా చెప్తున్నారు. దాని వలన ఆ వ్యక్తుల దృష్టిలో మీ చరిత్ర కనిపిస్తుంది. భవిష్యత్తులో మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా అదే దృష్టితో చూస్తారు. అందువలన ఎవరు ఎదురుగా కూడా మీ చరిత్రను చెప్పకండి. మీరే ఆలోచించండి. వ్యర్థంగా మీ విషయాలను ఎదుటివారికి చెప్తున్నారు. వారు మీకు సహాయాన్ని అయితే చెయ్యరు, కానీ భవిష్యత్తులో చాలా బాధలను కలిగిస్తారు. ఎప్పుడూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మూడో విషయము, ఎవరికీ చెప్పకూడనిది. మీ ఇంట్లో విషయాలు ఏదైతే మన కుటుంబంలో మాట్లాడుకుంటూ ఉంటామో, మీ తల్లిదండ్రుల దగ్గర కానీ, మీ భార్య దగ్గర కానివ్వండి, మీ పిల్లల దగ్గర కానివ్వండి, ఆ మాటలు ఇంట్లో వారి మధ్య ఉండాలి. మీరు ఆ మాటలను ఎదుటివారి ఎదురుగా దండోరా వేసినట్లయితే వేరే వారికి మీ ఇంట్లోనికి ప్రవేశించడానికి ఒక ఆధారం లభిస్తుంది. దానివల్ల వారు లాభానికి పొందటానికి చూస్తారు. వారు మీ ఇంట్లో వారి నుండి లాభాన్ని పొందటానికి చూస్తారు. మిమ్మల్ని మీ నుండి వారి నుండి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని చేస్తారు. మనం మన ఇంట్లో గొడవలను తగ్గించుకోవటం కోసము ఆ గొడవని మన పక్కింటి వాళ్ళకో, వేరే మనకి సత్సంబంధం కలిగిన వారికి చెప్తూ ఉంటాము. దాని వలన మీకు ఎప్పుడూ సహాయం లభించదు. మీ ఇంట్లో గొడవలు ఇంకా పెరుగుతాయి. మీ తల్లిదండ్రులతో చర్చించిన విషయాలను ఎదుటి వాళ్ళకి చెప్పటం వలన ఆ తల్లిదండ్రులకి అది చెడ్డగా అనిపిస్తుంది కదా. ఆ పిల్లలు ఇంట్లో విషయాలను బయట వాళ్లకు చెప్తున్నారని. అందువలనే ఇంట్లో విషయాలు, గొడవల గురించి ఎవరికీ చెప్పకండి. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాన్ని ఎవరికీ కూడా చెప్పకూడదు. మన ఆదాయాన్ని ఎవరికీ చెప్పకూడదు. ఆదాయం చెప్పకపోవడం వలన మనకి ఎంత లాభం ఉందని అనుకుంటున్నారా?
కొద్దిగా ఆలోచించండి. మీరు మీ ఆదాయాన్ని గురించి ఫ్రెండ్స్కి చెప్పినట్లయితే మీ స్నేహితులు అవసరం వస్తే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. వారికి తెలుసు కదా మీ ఆదాయం చాలా బాగుందని, మీరే వారికి సహాయం చేస్తారు అని. అందువల్లనే ఎక్కువ మంది మిమ్మల్ని సహాయం అడుగుతారు. మీరు ఆ సమయంలో వారికి సహాయాన్ని చేయకపోతే వారు అనుకుంటారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాడు నాకు సహాయం చేయడం లేదు. అందుకే మీ ఆదాయము మీ ఫ్రెండ్స్ మధ్య ఒక వివాదానికి కారణం అవుతుంది. తక్కువ ఆదాయం ఉంటే ఎగతాళి చేస్తారు, ఎక్కువ ఆదాయం ఉంటే సహాయాన్ని అడుగుతారు. మీ ఆదాయాన్ని చెప్పుకోవడం వలన ఎటువంటి ప్రయోజనము లేదు. తరువాత మాట మనం చెప్పుకుంటూ ఉన్నాము. దీనిని మీరు చాలా చాలా బలంగా గుర్తుంచుకోండి. ఎవరికి మాటలు చెప్పకండి. మీ బలాలు బలహీనతలు ప్రతి ఒక్కరికి తెలియదు. బలాలు బలహీనతలు ఏంటి అని. కానీ మీకు మీ బలహీనతలు తెలిసినట్లయితే ముందు మాట ఏమిటి అంటే మీరు చాలా బుద్ధివంతులని అర్థము. ఎందుకంటే ఎవరు బలాలు బలహీనతలు వారికి తెలియదు. అది మీరు తెలుసుకున్నారు అంటే మీరు బుద్ధివంతులు అని అర్థము. మీరు విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. మీ బలహీనతలు ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే వారు మీ బలహీనతలతో లాభాన్ని పొందుతారు. మీ బలం తెలిస్తే ఆ బలమే మీకు బలహీనత అవుతుంది. ఎందుకంటే మీ బలం వేరే వారికి తెలుసు. మీ బలహీనతలు మీ భార్య లేక భర్తకి కూడా చెప్పకూడదు. ఎందుకంటే అలా చెప్పినట్లయితే దాని తర్వాత మీరు ఎప్పుడూ కూడా భయపడుతూనే ఉండాలి. మీ మిత్రుల గురించి, మీ శత్రువుల గురించి, మీ మిత్రుడి గురించి మీరు ఎవరికైనా చెప్తే మీ మిత్రుడిపై వారు ఆధిపత్యాన్ని చూపిస్తూ మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీకు ప్రియమైన స్నేహితులను మీ నుండి దూరం చేసే ప్రయత్నాన్ని చేస్తారు. మీ మంచి కోరేవారు అయితే అలా చెయ్యరు. మీ చెడు కోరేవారు మాత్రం అలానే చేస్తారు. రెండో వైపు శత్రువు గురించి కూడా ఎవరికీ తెలియకూడదు. ఈరోజు నీ మిత్రుడే రేపు నీకు శత్రువు అయిపోతే అప్పుడు మీ శత్రువులతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు, మిమ్మల్ని మోసం చేస్తారు. మీకు నిజమైన స్వచ్ఛమైన స్నేహితులకి కూడా శత్రువు గురించి ఎప్పుడూ కూడా చెప్పకండి. మీరు దానాలు చేసేవారు అయితే మీరు చేసే దానం గురించి కూడా ఎప్పుడు ఎవరికీ చెప్పకండి. అలా చెప్తే ఆ దానం వ్యర్థమవుతుంది. మీరు చేసే దానాన్ని దండోరా వేసుకున్నట్లయితే నేను ఇంత దానం చేశాను, అంత దానం చేశాను, నేను దానపురుషుని అనుకుని మీ లోపల ఒక అహంకారాన్ని అది నిర్మిస్తుంది. ఆ దానాన్ని ఎప్పుడూ కూడా గుప్త రూపంలో చేయటం చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. మీరు కుడి చేత్తో దానం చేస్తూ ఉన్నట్లయితే అది ఎడమ చెయ్యికి కూడా తెలియకూడదు. కుడి చెయ్యి దానం చేస్తుందని ఈ 7 మాటలను బౌద్ధ భిక్షులు రింకుకి చెప్పారు. ఇందులో ప్రపంచంలో ఉన్న అన్ని సిద్ధాంతాలను కూడా దాగి ఉన్నాయి. ఈ మాటలను అనుసరిస్తూ మీ ఇంట్లో సుఖశాంతులను వాతావరణాన్ని నింపుకోవచ్చు. ఇంట్లో గొడవలను దూరం చేసుకోవచ్చు. మీ వివేకంతో ఆలోచిస్తే ఈ మాటలు మీకు తెలుస్తాయి. మనము కథలను వినిపించటానికి ముఖ్య ఉద్దేశము మీ వివేకం అన్నది జాగృతం అవ్వాలి. మీరే సొంతంగా ఈ విషయం గురించి ఆలోచించాలి. మేము మీకు చెప్పే మాటలను అనుసరించే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.